సేవామూర్తి 24/7 నేనున్నానంటూ జేబులో ఒక 10 రూపాయలు ఉండవు, కానీ 10,000 పని కాదు కదా, 10 లక్షల పని కూడా చేసి వారికి సహాయపడుతూ 24 గంటలు తన ఇంటిని వంటిని మర్చి తిరిగినటువంటి మా అన్నయ్య పుష్పభోగరాజు గారిని ఒక మాట రెండన్నయ్య. సభకు నమస్కారం. గీతా ఆర్ట్స్ అకాడమీ గీత గారు ఇప్పుడే చెప్పారు. గీతా ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి గీత గారు నాకు అక్క ఆమనక్క ద్వారా పరిచయం. నేను ఆమనక్కకి సేవా కార్యక్రమాల ద్వారా అన్నయ్య ఇది కూడా కల్చరల్ అంటే కూడా ఇది కూడా సేవ అని చెప్పేసి నాకు నిజంగానే ఈరోజు సిద్దిపేట నుంచి ఆంజనేయులు గారిని వారు అమ్మాయి జ్ఞాపకార్థం చందానగర్ ఎక్కడో ఉంటే సిద్దిపేట నుంచి ఆయన జ్ఞాపకార్థం ఒక లంచ్ అరేంజ్ చేశారు పేద అనాథ పిల్లల కోసం. ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు వరంగల్ నుంచి పల్లపల్లి మల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇప్పుడు షిరిడి సాయి ఓల్డ్ ఏజ్ హోమ్ చందానగర్లో డిన్నర్ జరుగుతుంది. అది అన్ని ఏర్పాటు చేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా ఈ సేవ చేసే కార్యక్రమం వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తుల మధ్య కూర్చునే అవకాశం నాకు దొరికింది. గౌరవనీయులైనటువంటి ముఖ్య అతిథి దామోదర గుప్త గారికి, అదేవిధంగా యువకళావాహిని లంక లక్ష్మీనారాయణ గారికి, ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి గొప్ప వ్యక్తి అవార్డు తీసుకున్నటువంటి ముగ్గురు అవార్డు గ్రహీతలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అధినేత్రి గీత గారికి నన్ను ఆహ్వానించింది వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నయ్య.